తిరుపతి జిల్లా నారాయణవనంలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బీసీ కాలనీకి చెందిన జీవా అనే విద్యార్థిని ఇటీవల ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నిస్తోంది. ఎంపీ యూపీ తమిళ హై స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మునివేలు ఉచితంగా ఇంజనీరింగ్ సీటు ఇప్పిస్తానని నమ్మించి పలు కళాశాలలకు తిప్పడాన్ని జీవా కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు సీట్ ఇప్పించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవ గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఘటన అనంతరం మృతురాలి మొబైల్ పరిశీలించగా టీచర్తో జరిగిన అసభ్య చాటింగ్, డిలీట్ చేసిన వీడియో కాల్స్ బయటపడ్డాయి. ఉపాధ్యాయుడి వేధింపుల వల్లే తన కుమార్తె ప్రాణాలు తీసుకుందని తల్లి హింస పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నారాయణవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. எனக்கு எதுவும் தெரியாது. நான் படிக்கல. ஒரு ஃப்ரீ சீட்டு வாங்கி தரேன்னு சொன்னாங்க. விஜயவாடா காய் நம்பி 10 மாற்றணும். அப்போதான் ஃப்ரீ சீட்டு வாங்கி அந்த ஆளுக்கு தாத்தா வயசு ஆயிக்கும். తిరుపతి జిల్లా నారాయణవనంలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బీసీ కాలనీకి చెందిన జీవా అనే విద్యార్థిని ఇటీవల ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ సీట్ కోసం ప్రయత్నిస్తోంది. ఎంపీయూపీ తమిళ హై స్కూలులో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మునివేలు ఉచితంగా ఇంజనీరింగ్ సీటు ఇప్పిస్తానని నమ్మించి పలు కళాశాలకు తిప్పాడని జీవా కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు సీటు ఇప్పించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవా గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఘటన అనంతరం మృతురాలి మొబైల్ పరిశీలించగా టీచర్తో జరిగిన అసభ్య చాటింగ్, డిలీట్ చేసిన వీడియో కాల్స్ బయటపడ్డాయి. ఉపాధ్యాయుడి వేధింపుల వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని తల్లి హంస పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నారాయణవనం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినోద్ కుమార్ అందిస్తారు. వినోద్ కుమార్. రైట్ చిరంజీవి, ఏదైతే విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే ఓ విద్యార్థిని జీవితాన్ని చీకటిలోకి నెట్టివేశాడన్న ఆరోపణలు తిరుపతి జిల్లాలో తీవ్ర కలకలం అయితే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉచిత ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తానంటూ నమ్మబలికి అనంతరం వేధింపులకి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తమిళ హై స్కూల్లో సోషల్ టీచర్ గా పనిచేస్తున్నటువంటి మునివేలు గతంలో చనిపోయిన అమ్మాయికి కూడా 10వ తరగతి వరకు చదివిన జీవాకి సోషల్ టీచర్ గా కూడా అతను విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పేసి చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆ అమ్మాయి 10వ తరగతి కంప్లీట్ చేసి ఇంటర్ కూడా ఈ మధ్యలోనే కంప్లీట్ చేసింది. ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ చదవాలన్న ఆశ ఉండడంతోనే దాన్ని అదునుగా తీసుకుని ఎవరైతే ఈ మునివేలు ఉన్నారో తనకు అన్ని కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలో తెలిసిన వ్యక్తులు ఉన్నారు. వీలైతే ఫ్రీ సీట్ ఇప్పిస్తానని చెప్పి కూడా అమ్మాయిని నమ్మబలికి కొన్ని కాలేజీలకి తిప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే రీసెంట్ గా కూడా తిరుపతి జిల్లాకు చెందినటువంటి ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా తీసుకెళ్లి సీటు దొరకలేదనే మనస్తాపంతోనే అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందని చెప్పేసి కూడా తెలుస్తోంది. గురువారం రాత్రి ఎంతసేపటికి రూమ్ లోకి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాలేదు. భోజనం సమయం కావస్తున్నా కూడా అమ్మాయి తిరిగి రాకపోవడంతోనే అనుమానం వచ్చి చుట్టుపక్కల చూశారు. పైన వెళ్లి రూము సైడ్ లో లాక్ వేసి ఉండడంతో కూడా తలుపుని పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది అమ్మాయి. ముందుగా ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి ఇంజనీరింగ్ సీటు దొరకలేదనే మనస్తాపంతోనే ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడిందని చెప్పేసి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి శుక్రవారం రోజున అంత్యక్రియలు అయితే నిర్వహించారు. అయితే మరుసటి రోజు మొబైల్ తీసుకునేసి దాంట్లో చాటింగ్ అంతా చూడగా మునివేలు ఈ అమ్మాయికి మధ్య జరిగిన సంభాషణలు ఏదైతే ఉన్నాయో అదంతా అత్యంత అసభ్యకరంగా ఉన్నటువంటి మెసేజ్లు, డిలీట్ చేయబడినటువంటి వీడియో కాల్లు ఆధారంగా చూసుకునేసి తల్లిదండ్రులు కొద్దిగా అసహనానికి అయితే గురయ్యారు. దీనిపైన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లకైతే పోలీసులకి సమాచారం అందించారు. ఇలాంటి కీచక ఎవరైతే ఉపాధ్యాయుడు ఉన్నాడో అతన్ని ఉపేక్షించకండి, అతన్ని కఠినంగా శిక్షించండి
మా మా బిడ్డ లాగా ఇంకొక బిడ్డ జీవితం నాశనం కాకూడదు, అతన్ని కఠినంగా శిక్షించింది అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ అమ్మాయికి ఒక అక్క, ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు. దీంతో ఈ అమ్మాయి చనిపోవడంతో కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా కొద్దిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే తిరుపతి జిల్లాలో ఈ అమ్మాయి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడము స్థానికంగా కూడా కలకలం రేపిందనేసి చెప్పుకోవచ్చు. మరి ఉపాధ్యాయుడిపై విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే ఇది ఈ అసభ్యకరమైన చాటింగ్ విషయమే దీనికి ప్రధాన కారణమా, లేక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సింది ఉంది. ఇప్పుడే కేసు నమోదు చేశారు కాబట్టి తదుపరి అతని పైన ఎలాంటి చర్యలు ఉంటాయి, ఇతన్ని కఠినంగా శిక్షిస్తారా లేదా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వినోద్.